అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇవాల్టి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో అమ్మవారికి సంబంధించిన ఒక విశేషమైన అమ్మవారి నామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామాన్ని మీరు ఎవరైతే జపిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తీరిపోతుంది. అలాగే ఇక తీరదు అనుకున్న కోరిక కూడా వెంటనే తీరుతుంది. అంతటి గొప్ప శక్తివంతమైన అమ్మవారి నామం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, మనకు శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో గనక ఒక సంకల్పం అనేది చెప్పుకొని అమ్మవారి దగ్గర ఈ నామం పక్కన మన పేరు గనక రాసుకున్నట్లయితే, మీరు ఎవరి కోసమైతే ఈ సంకల్పం చెప్పుకొని పేరు రాసుకుంటున్నారో వాళ్ళ పేరు గనక అమ్మవారి నామం పక్కన గనక మీరు రాశారు అంటే ఖచ్చితంగా ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది. అంతటి గొప్ప శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోనండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. జీవితం అన్నాక ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలను తొలగించుకోవటం కోసం మనం ఎన్నో రకాల ప్రయత్నాలు అనేటివి చేస్తూనే ఉంటాం. అలాంటి చేసే ప్రయత్నాలలో ఒకటి జ్యోతిష్యం చెప్పించుకోవటం. ఇది మనం ఎన్నో చోట్ల కూడా జ్యోతిష్యం చెప్పించుకొని మనకు నమ్మకం కుదరక విసిగిపోయినట్లయితే మనకు తెలిసినటువంటి గురువు గారండి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెబుతున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. గురూజీ గారిని కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు 9666571717. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, గృహ సమస్యలు, కోర్టు సమస్యలు, సమస్య ఎలాంటిదైనా సరే, ఎంత దూర ప్రాంతం నుంచైనా సరే మీరు ఫోన్ కాల్ ద్వారానే మీకున్న సమస్యలన్నీ కూడా గురువుగారికి చెప్పారు అంటే మీకు 24 గంటల్లో మీకు ఎంత పెద్ద సమస్యనైనా ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. గురువుగారి దగ్గర మేము చెప్పించుకొని మాకు ఒక మంచి నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేసి చూడండి. ఇక ఇవాల్టి వీడియోలో ఫ్రెండ్స్ మనకు అమ్మవారికి సంబంధించిన ఒక మంచి శక్తివంతమైన నామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిజంగానండి వారాహి అమ్మవారి గురించి చాలా మంచి విషయాలు మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉంటాము. అలాగే అమ్మవారికి విశేషమైన మంత్రాల గురించి కూడా మనం ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఆ తల్లిని నమ్మకంతో ఎవరైతే నమ్మి ఈ మంత్రాలను జపిస్తూ ఉంటారో అలాంటి వారికి నిజంగా చాలా వరకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కష్టాలు అనేటివి తీరిపోతున్నాయని ఎంతోమంది కూడా చాలా సంతోషంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఈరోజు మనం చూడబోయే ఈ మంత్రం వచ్చేసి మనం ఈ సమయంలో అంటే శుక్రవారం రోజు శుక్రహోర సమయాన్ని ఉపయోగించుకొని ఈ అమ్మవారికి సంబంధించిన ఈ నామం పక్కన మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో గనక వైట్ పేపర్ మీద అమ్మవారి నామం పక్కన మీ పేరు కూడా గనక రాసుకున్నట్లయితే మీరు ఏ సంకల్పంతో అయితే మీరు ఈ పరిహారం చేస్తున్నారో అది ఖచ్చితంగా మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా అమ్మవారికి సంబంధించిన ఎన్నో నామాలలో ఒక విశేషమైన శక్తి కలిగిన వజ్రఘోషం అనే ఒక నామం. ఈ నామాన్ని మనం ఎలా రాయాలి అంటే శుక్రవారం రోజు శుక్రహోర సమయాన్ని ఉపయోగించుకొని ఆ శుక్రహోర సమయంలో మీరు 11 సార్లు రెడ్ కలర్ పెన్నుతో వజ్రఘోషం అని రాసి వజ్రఘోషం పక్కన మీ పేరు అనేది రాసుకోవాలి. మీరు వజ్రఘోషం నామాన్ని రాసుకోవటానికి తీసుకునే పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ కూడా వైట్ పేపర్ అయి ఉండాలి. అంటే ఎలాంటి రాతలు గీతలు లేని ఒక మంచి వైట్ పేపర్ని తీసుకోవాలన్నమాట. రూల్స్ నోట్స్ పేపర్ ఉంటుంది కదండి, అదే అలాంటివి అస్సలు ఉపయోగించకూడదు. ప్యూర్ వైట్గా ఉన్నట్లు వైట్ పేపర్ తీసుకొని అందులో మనము ఈ వజ్రఘోషం అనే నామాన్ని రాసి ఆ వజ్రఘోషం పక్కన మీ పేరు అనేది రాసుకోవాలి. అయితే మనం ఇలా ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం రోజు శుక్రహోర సమయాన్ని ఉపయోగించుకొని చేసుకోవాలి. శుక్రహోర సమయం అంటే సాయంత్రం సమయంలో రాత్రి 8 నుంచి 9 వరకు ఈ శుక్రహోర అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అంటే ఆ మధ్యలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకున్న సమయంలో అమ్మవారి దగ్గర ఒక దీపం పెట్టేసి మీ యొక్క సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకొని మీరు ఎవరి కోసమైతే ఈ సంకల్పం చెప్పుకొని మీరు ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళ పేరు, అది మీకోసం అయితే మీ పేరు రాసుకోవచ్చు, లేదు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి కోసమైతే మీరు ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళ పేరు అనమాట. వాళ్ళ పేరుని వజ్రఘోషం పక్కన రాయాలి. ఇలా గనక చేశారు అంటే మీకు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. మీ తీరలేదు అనే కోరిక ఏదైనా సరే మీకు ఖచ్చితంగా తీరుతుందన్నమాట. అంతటి శక్తివంతమైన మంచి పూజా పరిహారం అని చెప్పుకోవచ్చు.
11 సార్లు వజ్రఘోషం అని రాసి ఆ 11 సార్లు వజ్రఘోషం పక్కన మీ పేరు అనేది రాసుకోవాలన్నమాట. ఇది రెడ్ కలర్ పెన్నుతో వజ్రఘోషం అని రాయాలి. అదే రెడ్ కలర్ పెన్నుతో మీ పేరు రాసుకోవాలన్నమాట. ఇలా కనుక చేశారంటే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.